హైదరాబాద్లోని టీఎఫ్సీసీ కార్యాలయంలో తెలంగాణ మా అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పతాని రామకృష్ణ గౌడ్ మరియు ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తాలు మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని సినీ రంగానికి చెందిన సంస్థలను ఆదుకుంటామని, భవిష్యత్తులో తెలంగాణలో సినీ రంగాన్ని, కళాకారులను అగ్రపథంలో నిలిపేందుకు కృషి చేస్తామని తెలిపారు. టీఎఫ్సీసీ కుటుంబ సభ్యులు మరియు పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరుపైన నమస్కారం గుర్తించు. ఈరోజు నూతనంగా రీసెంట్గానే గొప్ప వీక్స్ బ్యాక్ టీఎఫ్సీసీలో నన్ను సెక్రటరీగా తీసుకున్నందుకు ప్రధానంగా మరొకసారి మీడియా ద్వారా ప్రధాన గారికి ధన్యవాదాలు తెలుసు. అలాగే ఈరోజు కొత్తగా ఎన్నుకున్నటువంటి టీమ్ అసోసియేషన్ పర్టికులర్గా కిరణతో నాకు మా ఇంటి పక్కన ఉంటాడు తమ్ముడు. అలాగే మీ అందరూ కూడా మా దేవి గారు కానీ గురుగారు కానీ అంత పాత పక్షమైన వాళ్ళు చాలా మంది కూడా సినీ ఫీల్డ్ కొత్త మేము. సో అక్కడి నుంచి ఎక్కువ తెలియదు కాబట్టి ఎలాంటి కార్యక్రమం ఉన్న టీఎఫ్సీసీ నుండి పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వహించుకుంటూ మీకు అండగా ఉంటామని చెప్పి తెలుగు చలనచిత్రం తెలంగాణ కావచ్చు, మెడ్రాస్ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏపీలో స్థిరపడ్డ తర్వాత హైదరాబాద్ వచ్చింది. రకరకాల కార్యక్రమాలు చేసి ఇండస్ట్రీలో కూడా తెలంగాణ ఉద్యమ కీలకంగా ఇండస్ట్రీ నుంచి మాట్లాడినటువంటి వ్యక్తుల ప్రయోజనంగా ఉన్నాము. చాలా కేసులు కూడా ఇక్కడ పెద్దల స్టూడియో కానీ ఇంకేదో రకరకాల స్టూడియోలు కూడా ఇంత మాట్లాడినప్పుడు తెలంగాణ వాళ్ళ అవకాశం ఇలాంటి తప్పదు. మరి వాళ్ళకు ఉన్న పర్సనల్ మీకు వాళ్ళకు ఆయన ఉండొచ్చు కానీ తెలంగాణ వ్యక్తిగతంగా అయితే నేను తప్పకుండా ప్రధాన విషయం దగ్గర ఇస్తారు. మన గుర్రాలు గారు పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అట్లా వీళ్ళ సిరీలో మనలో డిస్కషన్ జరిగిన నేపథ్యంలో కూడా పెద్ద డైరెక్టరు, పెద్ద నిర్మాత, చిన్న నిర్మాత అవన్నీ నిర్మాతనే ఉంటారు. సో హిట్ అయిన తర్వాత ఆయనకు వచ్చేటువంటి డబ్బులు చూసే ఇంకేం చూసే అట్లా కాకుండా చిన్న బడ్జెట్ కూడా పెద్ద హిట్స్ ఇచ్చినటువంటి సినిమాలు ఉన్నాయి. సో అలాంటి భగవత్రాలు ఏమిటో తప్పకుండా తెలంగాణ వాళ్ళకి ఎక్కువ శాతం న్యాయం జరిగే విధంగా దాంట్లో మేము కీలకంగా పనిచేస్తామని చెప్తూ మరోసారి అవకాశం చెప్పాలంటే ధన్యవాదాలు.